సో హాయ్ గైస్. మనము ఈ వీడియోలో మనం మాట్లాడుకునేది ఏంటి అంటే, మనము చాలా ఆర్టికల్స్ కానీ చాలా న్యూస్లో చూస్తూ ఉంటాం. సో 50,000 టీసీఎస్లో 50,000 ఉద్యోగాలు ఉన్నాయి. ఆ తర్వాత ఎక్సెంచర్లో సో అండ్ సో ఉద్యోగాలు ఉన్నాయి. తర్వాత ఐబిఎంలో ఎంత ఉన్నాయి, టెక్ఎంలో ఎంత ఉన్నాయి, ఇన్ఫోసిస్ కమింగ్ ఇయర్లో ఇంతమందిని కొత్త వాళ్ళని రిక్రూట్ చేసుకోబోతా ఉంది అని చెప్పి చాలా వరకు మనం చూసే ఉంటాం. మరి ఇన్ని ఉద్యోగాలు వస్తూ ఉన్నాయి, ఎక్కడ చూసినా ఉద్యోగాలు 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 అంటున్నారు, కానీ మనకు మాత్రం ఎందుకు ఉద్యోగం రావట్లేదు? సో జనరల్గా చాలామంది ఈ క్వశ్చన్ ఉండే ఉంటుంది. ఇక్కడ మనం అందరం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఇండస్ట్రీకి మన ఎకడమిక్ స్టడీస్కి గ్యాప్ అనేది ఉంది. సో ఏంటి అంటే, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ నాట్ రెడీ ఫర్ ఇండస్ట్రీ రెడీ అంటే డైరెక్ట్గా వచ్చి ఒక పిల్లోని తీసుకొని ఒక క్యాండిడేట్ని తీసుకొని కంపెనీస్ డైరెక్ట్గా అంటే గ్రాడ్యుయేట్ అయిపోగానే డైరెక్ట్ కాలేజ్ నుంచి రిక్రూట్ చేసుకొని డైరెక్ట్గా ప్రాజెక్ట్లో కూర్చోబెట్టే పరిస్థితి లేదు. దే నీడ్ టు ట్రైన్డ్ ద కంపెనీస్ నీడ్ టు ట్రైన్ పీపుల్. వాడు వచ్చిన తర్వాత వాడి ఓనమాలు నేర్పించి, బాబు ఇదిరా ఏబిసిడి అని చెప్పించి నేర్పించి, అప్పుడు కొంచెం వాడి మీద సీనియర్స్ని పెట్టి, వాడి మీద ఏమైనా డౌట్స్ వచ్చి చెప్పడానికి ఒక టీఎల్ని పెట్టి, అంత చేసినా కానీ వాడి కమ్యూనికేషన్ ఉండదు మళ్ళీ. సో ఈ డోంట్ నో, రీసెంట్గా కాదు కానీ వెరీ ఓల్డ్ ఒక మాట అన్నారు. సో లైక్ మైక్రోసాఫ్ట్ సిఇఓ సత్యనాదెల్ల గారు ఏమనంటే, సో 95% పీపుల్ ఆర్ like scrap. Only 5% people are there who are really have some knowledge to work in IT industry అన్నాడు. అంటే సో ఇది వెరీ ఓల్డ్ ఆయన అన్నమాట, చాలా చాలా ఓల్డ్. కానీ ఇక్కడ సరే ఆయన అన్నాడో లేదో కాసేపు పక్కన పెడితే, బట్ రియాలిటీ 95% పీపుల్ ఆర్ స్క్రాప్. అంటే వాళ్ళు పేరుకే డిగ్రీలు పట్టాలు చేతిలో పట్టుకొని వచ్చారు, కానీ వాళ్ళకి ఎలాంటి నాలెడ్జ్ లేదు. ఓన్లీ 5% పీపులే ఉన్నారు. సో ఇండస్ట్రీ రెడీ అంటే డైరెక్ట్గా ఒక పర్సన్ని తీసుకెళ్ళి రైట్ ఈ పనులు చేసే, ఈ పని నీకు టాస్క్ అప్ చెప్తున్నా చేసేసి, ఇలాంటి పరిస్థితి లేదు. సో దిస్ ఈస్ ద హార్ష్ రియాలిటీ. దెర్ ఈస్ అ గ్యాప్ బిట్వీన్ అకాడమిక్ అండ్ ఇండస్ట్రీ. ఈ ఇండస్ట్రీకి అకాడమీకి ఇంత గ్యాప్ అయితే ఉంది. ఈ గ్యాప్ని ఎలా ఫిల్ చేయాలి అంటే, టు లెర్న్ వన్ టాప్ మోస్ట్ స్కిల్ విచ్ ఈస్ కరెంట్లీ ట్రెండింగ్. అండ్ అట్ ద సేమ్ టైమ్ సో కమ్యూనికేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంగ్లీష్ లేకపోయినా పర్లేదు అంటే మన వాళ్ళు ఎలా తీసుకుంటున్నారంటే, అసలు ఇంగ్లీష్ లేకపోయినా పర్లేదు అన్నారని చెప్పి, ఏంటంటే నాకు ఇంగ్లీష్ వాళ్ళు రాదండి అని చెప్పి వస్తూ ఉన్నారు. సో ప్రతి ఒక్కరికి, నేను ఎవరిని తప్పుగా అనట్లేదు, ప్రతి ఒక్కరికి ఇంగ్లీష్ వస్తుంది. బట్ ఏంటి అంటే, మనం మాట్లాడడం కాబట్టి చిన్నప్పటి నుంచి మనం దాని గురించిన ఐడియా, అవగాహన అనేది ఉండదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి భయపడి ఇంగ్లీషా అని చెప్పి మాట్లాడడం కాబట్టి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ డోంట్ నో హౌ టు స్పీక్ ఇంగ్లీష్, హౌ టు కమ్యూనికేట్ విత్ ద పీపుల్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఇట్ డజంట్ మీన్ దట్ నేనేదో కొద్దిగా 2 ముక్కలు ఇంగ్లీష్లో మాట్లాడి మీరందరూ ఇంగ్లీష్లో మాట్లాడాలి, ఇంగ్లీష్ లేకపోతే అనట్లేదు. నేను కూడా ఈవెన్ ఐ కేమ్ ఫ్రమ్ విలేజ్ అండి, నేను కూడా చిన్నూరు నుంచి వచ్చినోడ్నే. సో ఏదో మెల్లగా మాట్లాడుతూ కొంతవరకు ఒక పర్సన్ చెప్పింది నేను అర్థం చేసుకోగలను. ఈవెన్ ఇట్ ఈస్ యుఎస్ ఆర్ యూకే స్లాంగ్ కూడా కొంతవరకు చాలా వరకు అర్థం చేసుకోగలను. నేను రిప్లై కూడా ఇవ్వగలుగుతాను. అంతవరకు మాత్రమే వచ్చు నాకు. అండ్ దట్ ఈస్ ఫార్ ఎనఫ్. ఇండస్ట్రీ గ్యాప్ పెట్టుకొని ఏ స్కిల్ నేర్చుకోవాలి, నెక్స్ట్ క్వశ్చన్ రైజ్ అవుతుంది. ఏ స్కిల్ నేర్చుకోవాలి. ఇది పర్సన్ బట్టి మీరే సెలెక్ట్ చేసుకోవాలి. టాప్ లిస్ట్ అవుట్ చేసుకోండి. ప్రజెంట్ దేనికి ఎక్కువ ఓపెనింగ్స్ ఉన్నాయి, ఫ్రెషర్స్కి దేనికి ఎక్కువ ఓపెనింగ్స్ ఉన్నాయి. ఇఫ్ యూఆర్ కెరియర్ గ్యాప్ అరౌండ్ 3 years or 4 years, ఒకవేళ 3 yearsకి అయితే ఏ డొమైన్స్కి ఇప్పుడు ఎక్కువ కాల్స్ ఉన్నాయి, ఏ డొమైన్స్ తీసుకుంటే మనకు త్వరగా సెట్ అవుతుంది. సో ఇవన్నీ మనం ప్రాపర్గా ప్లాన్ చేసుకొని తీసుకోవాలి. ఇది మీ కెరియర్, నా కెరియర్ కాదు. దిస్ ఈజ్ యువర్ కెరియర్, యువర్ లైఫ్. యూ హ్యావ్ టు టేక్ కేర్. నో వన్ ఈస్ గోయింగ్ టు టేక్ కేర్. ఎవడి లైఫ్ వాడిదే. అట్ ద ఎండ్ ఆఫ్ ది డే నీ గురించి నువ్వు కేర్ తీసుకోవాలా, కానీ ఎవ్వరూ నిన్ను కేర్ చేయరు. కేర్ తీసుకోవాల్సిన అవసరం కూడా ఎవరికి లేదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే నువ్వు సచ్చేదాకా నీతో బతకాల్సింది నువ్వు మాత్రమే, ఎవ్వరు కాదు. సో నన్ను వాళ్ళు కేర్ చేయలేదు, వీళ్ళు నాకు రిలేటివ్ సపోర్ట్ చేయలేదు, మా సీనియర్ నాకు సపోర్ట్ చేయలేదు, మా అన్న నాకు రెఫరెన్స్ ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వాలి నీకు రెఫరెన్స్? అది నువ్వు కాదు. నీ జీవితం కాబట్టి నువ్వే కష్టపడాలి. నీ గురించి నువ్వే కేర్ తీసుకోవాలి. నీ కెరీర్ గురించి నువ్వే ఆలోచించుకోవాలి. రైట్? సో ఈ గ్యాప్ అనేది ఈ గ్యాప్ అనేది ఉంది. ఉద్యోగాలు అయితే ఉన్నాయి,
but we need to get ready with the skill and understand one thing. If you want to grow in software industry, if you want to build a very good career in software industry, definitely you have to have mindset like you need to update each and every time if necessary. ఎప్పటికప్పుడు we need to update ourselves. మన స్కిల్స్ మనము ఎప్పటికప్పుడు అప్డేట్ ఉండాలి. అప్డేట్ అవ్వకపోతే అవుట్డేట్ అవుతుంది. ఓకే, సో ఇది ఒకసారి ఆలోచించండి. సో ఆల్ ది బెస్ట్ గైస్. ఈ గ్యాప్ అయితే ఉంది, జాబ్ ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి, బట్ ఆ జాబ్ ఆపర్చునిటీస్కి కావాల్సిన రిక్వైర్డ్ స్కిల్ అనేది మన దగ్గర ఉందో లేదో అనేది యూ నీడ్ టు టెస్ట్ యువర్సెల్ఫ్. ఓకే, థ్యాంక్ యూ. This is Raj signing off. CYC Guidance Private Limited, one stop solution for all job oriented courses. Thank you.